కొన్ని కథలు కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ కొన్ని చరిత్రలు మళ్ళీ పుడతాయి. 25 ఏళ్ల క్రితం ఒక వెండితెర అద్భుతం మనల్ని భయపెట్టింది, భక్తితో పులకింపజేసింది, గ్రాఫిక్స్ మాయాజాలంతో మంత్రముగ్ధుల్ని చేసింది. అదే కోడి రామకృష్ణ గారి విజువల్ వండర్ దేవి. అప్పట్లో ఇది ఒక సాహసమని చెప్పాలి. టెక్నాలజీ లేని టైంలోనే దుష్ట శక్తులతో పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన మాస్టర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి కృషి అది. ఆ సినిమాతోనే ఒక చిన్న కుర్రాడు సంగీత సామ్రాజ్యాన్ని ఏలడానికి అడుగుపెట్టాడు. ఆయనే మన ఇవాటి రాక్ స్టార్ డిఎస్పి. ఆ మ్యూజిక్, ఆ యాక్టర్స్ దేవిని ఒక క్లాసిక్ హిట్ గా నిలబెట్టాయి. ఇప్పుడు అదే మ్యాజిక్ మళ్ళీ లోడ్ కాబోతోంది. టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఈ క్లాసిక్ మూవీకి సీక్వెల్ ని రెడీ చేస్తున్నారట. ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, హాలీవుడ్ ప్రమాణాలతో కూడిన ఒక విజువల్ స్పెక్టాకిల్ అని తెలుస్తోంది. పార్ట్ 1 లో నాగదేవత మనిషిగా వచ్చి భక్తులను కాపాడితే, పార్ట్ 2 లో అంతకు మించిన పవర్ఫుల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. గ్రాఫిక్స్ కోసం ఏకంగా అంతర్జాతీయ టెక్నీషియన్లు రంగంలోకి దిగబోతున్నారని టాక్ నడుస్తోంది. ప్రేమ పోషించిన ఆ పవర్ఫుల్ పాత్రలో ఏ స్టార్ హీరోయిన్ కనిపిస్తుంది? మళ్ళీ డిఎస్పి తన మ్యాజిక్ తో మాయ చేస్తారా? కోడి రామకృష్ణ గారి వారసుడిగా ఈ బాధ్యతను ఏ డైరెక్టర్ మోస్తారు? ప్రస్తుతం ఇవే టాలీవుడ్ లో హాట్ క్వశ్చన్స్ అని చెప్పాలి. ఒక అద్భుతం మళ్ళీ మొదలవబోతోంది. సోషియో ఫ్యాంటసీ చిత్రాల ట్రెండ్ను మళ్ళీ సెట్ చేయడానికి దేవి సీక్వెల్ రెడీ అవుతోంది. 90ల నాటి మీ ఆ ఫేవరెట్ మెమరీస్ ఏంటో ఒక్కసారి కామెంట్ చేయండి.